side of the stage. And Beams Garu, the stage is all yours. అందరికీ నా నమస్కారం. ఈ స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ కనీసం ఒక 2 గంటలైనా కలుసుకుందాం అనుకున్నాను. కానీ మిమ్మల్ని ఒక 10-15 నిమిషాలే కలిసే అవకాశం ఇచ్చింది నేచర్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసి ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సమయం తక్కువ ఉందన్నందున మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే, కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే, నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా, ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా. ఎంతమంది తెలిసి పాట? రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు రుబరు. ఎక్కడో చిన్న పశువులు కాసుకున్న పిల్లాడు 25 ఏళ్ల ప్రయాణం చేసి ఖండాంతరాలు దాటి మీ గుండె గుమ్మంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ పిల్లోడి వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? ఒక చిన్న అడవి, ఒక చిన్న గాలి, ఒక చిన్న పాట. ఆ పాట చేసిన శబ్దం అమెరికా దాకా వచ్చి చేసింది ఒక భారీ శబ్దం. ఆ శబ్దం పేరే మీరిచ్చిన ప్రేమ. ఆ శబ్దం పేరే మీరందరూ నా మీద చూపించిన కృతజ్ఞత, అభిమానం. ఆ రోజు మీరందరు నన్ను ఎత్తుకొని ఉండకపోతే ఈ రోజు ఇక్కడ నన్ను ఎత్తుకునే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకే మీరందరూ పెంచి పోషించిన ఒక భారీ చిన్న మొక్కని ఒక భారీ వృక్షంగా మలిచిన మీ అందరికీ నా పాదాభివందనం. ఇక్కడ ఎంతమంది వచ్చారో, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరిలో ఆ రోజు మా అమ్మ అన్నది, అరే ఒక్కడివే వెళ్తున్నావు, ఏం చేస్తావు, ఎలా ఉంటావు అంటే, ఇంతమంది తల్లులు నన్ను హక్కున చేర్చుకుని వాళ్ళ బిడ్డలాగా నన్ను పెంచుకున్నారు. అక్కడ మా నాన్న బాధపడుతుంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుని చేసుకున్నారు. పొద్దున్న లేస్తే మీ చిన్న పాప, పొద్దున్న లేస్తే మీ ఇంట్లో ఫంక్షన్, పొద్దున్న లేస్తే మీరు చేసుకునే వనభోజనం, పొద్దున్న లేస్తే సంఘటితంగా అందరూ ఒక చోట కూడి మాట్లాడుకునేటప్పుడు, తినేటప్పుడు, పడుకునే ముందు మీ ఇళ్లల్లో, మీ కాళ్ళల్లో, మీ చేతులలో, మీ ఫోన్లలో, మీ గుండెల్లో మోగే ప్రతి శబ్దంలో ఒక గోదావరి గట్టును పెట్టుకున్నారు, ఒక మీసాల పిల్లను పెట్టుకున్నారు, ఒక కళ్ళజోడు కాలేజీ పాపను పెట్టుకున్నారు. అలాగే ఈ సమాజం నాకు ఇంత ఇస్తే, పేరిస్తే, ప్రతిష్ట ఇస్తే, డబ్బు ఇస్తే, హోదా ఇస్తే మీ అందరికి ఏం చేయాలని ఆలోచించాను. మీ అందరి కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాను. ఏదో ఒకటి చేయకపోతే, అమెజాన్ లాంటి అడవిలో గాలి పుట్టి ఉండకపోతే ఈ ప్రపంచంలో ఈ గాలి పీల్చకుండా ఒక్క జీవి కూడా ఉండేది కాదు. అలాంటి గొప్ప శబ్దాన్ని, గాలి నుంచి పుట్టిన పాటని మీరు నాకు ఇచ్చినప్పుడు తిరిగి మీకు నేను ఏమి ఇవ్వాలి అనుకున్నాను. ఆ సమయంలో నేను ఆలోచించి, మీ అందరికీ తెలుసు మనం అందరం ఒకరోజు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండి ఏమైపోతుంది ఈ లోకం అన్నప్పుడు స్వాతిరెడ్డి గారు నాతో కలిసి ఒక పాట చేయించారు. ఆ పాట పేరు, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను టకటక వెళ్ళిపోతున్నా మిత్రులారా, క్షమించాలి. వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి, ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది, శాశ్వతం కాదులేరా దేహం మరణమున్నది, శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది, రాళ్లను రాజేసి నిప్పు పుట్టించావు, నేలను సరిచేసి పంట పండించావు, సంద్రాలనే ఇది ఖండాలనే దాటి అరచేతిలో భూమండలం పట్టావు, లోకి అడుగు పెట్టేశావు, అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు, చెమట పట్టని ఒంటికి చెదలు పట్టినట్టు రోగాల రొంపిలో తగలబడుతున్నావు,
ఎన్నో సృష్టించావు కదరా, సృష్టి ధర్మం ఎట్టా మరిచావురా, అద్భుతాలే చేసావురా, అందులో బతకడమే నీకు రాదురా. అంటి ముట్టనట్టు ఏందిరా భూమి, అంటరానిదేమి కాదురా, పంచభూతాలు పరివాళ్ళు కాదురా, నిన్ను నడిపించే పంచేంద్రియాలురా. అంతటా నాదన్నావు, అందరికి దూరమయ్యావు, ఒంటరిగా మిగిలిపోయావు కదరా. పండగొస్తే ఇంటికొచ్చే చుట్టాలేరి, కష్టాల్లో కలిసి వచ్చే ప్రాణ స్నేహితులేరి, తల కొరివి పెట్టేటి కొడుకులేరి, నువ్వు తల నీలాలిచ్చిన దేవుళ్ళేరి, మనసిప్పి మాట్లాడే మన వాళ్ళంటూ ఏరి, మన వాళ్ళలో మరి నీ వాళ్ళంటూ ఏరి, గెలిచి వస్తే భుజము తట్టేవాళ్ళు ఏరి, పడిపోతే చెయ్యేసి లేపేవాళ్ళేరి. నీ గుణము గొడ్డలైంది కదరా, భూమి గుండె బద్దలైంది చూడరా, నీ ధనము దయలేనిది కదరా, ఎన్నో యుద్ధాలనే చేయిస్తుందిరా. మట్టిలో పుట్టావు కదరా, మట్టి వాసనెట్ట మరిచావురా, నువ్వు మనిషి పుట్టుకెత్తినావురా, నీకు మనసన్నదే లేదు కదరా. నమ్మకాన్ని అమ్ముకున్నావు, పద్ధతుల్ని పాతరేసావు, విలువలకు శిలువలేసావు, తప్పు కదరా. ఇంటి మీద వాలే బురక పిట్టలు ఏవి, సేలల్లో వాలేటి రామశిలకలు ఏవి, కొండల్లో పచ్చని అడవి తల్లి ఏది, అడవుల్లో నివసించే జీవులేవి, చెరువుల్లో మొలిచిన మట్టి పెళ్ళలు ఏవి, నదులలో ఎదిగిన ఇసుక రేణువులేవి, గుట్టల్లో ఒదిగిన రాళ్ల గుంపులు ఏవి, వాగుల్లో వర్రెల్లో ఊట సెలిమలు ఏవి. అంతరించిపోలేదురా, నువ్వే అంతమొందించావు కదరా, దాని ఉసురు ఊరికే పోదురా, మనిషి ఉనికినే ప్రశ్నిస్తూ ఉందిరా, వెక్కి వెక్కి ఏడుస్తోందిరా, భూమి గొంతు నొక్కి సంపబోకురా, నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా, కళ్ళ కత్తుకొని దీవించిందిరా. గాలిలో తేమలా, పువ్వులో తేనెలా, దివ్వెలో వెలుగులా ఉండవేందిరా. నేను ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ దగ్గర హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ అని పాడొచ్చు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ దగ్గర నేను ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఇది కూడా పాడొచ్చు. ఒక కమర్షియల్ పర్సన్గా మీ దగ్గరికి వచ్చి నేను, ఓ మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ అని పాడొచ్చు. ఈ సమాజంలో నాది నా చిన్న ప్రసంగమే. మా ఊరెళ్ళా మొన్న, ఈ కథ చెప్పి ముగిస్తాం మీకు. మా ఊరెళ్తే నా చిన్నప్పటి క్లాస్మేట్స్ని, నేను చిన్నప్పుడు కలిసి తిరిగిన నా బంధువుల్ని, నా చిన్నప్పుడు స్నేహితులందరినీ కలుసుకోవాలనుకున్నా. మిత్రులారా, ఇది వింటున్నారా నాకు తెలియదు, బట్ వినకపోయినా పర్లేదు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను కలవడానికి వెళ్తే ఒక 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళా. ఏం బుచ్చిరాం లేడా అమ్మ ఇంట్లో అన్నాను. లేరు అన్నది. ఎటు వెళ్ళారు అన్నాను. లేడు అన్నది. ఏమైందమ్మా లేడు లేడు అంటున్నావు, ఎటు వెళ్ళాడు, వస్తే చెప్పు తొందరగా ఫోన్ చేయి అన్నాను. అప్పుడు వాళ్ళ పాప వచ్చి అన్నది, అంకుల్ మా నాన్న లేరు, మా నాన్న మొన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నా మనసంతా నాకు అనిపించింది, ఒక ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, 3 ఇల్లు కాదు, 4 ఇల్లు కాదు, ఇలా తెలియకుండానే మనతో కలిసి చదువుకున్న వాళ్ళల్లో, ఇలా తెలియకుండానే మనసుతో కలిసి తిరిగిన వాళ్ళల్లో, ఇలా తెలియకుండానే మన విజయాలను మన ఆనందాలను కోరుకున్న వాళ్ళందులో చాలా మంది దూరం అయిపోయిన వాళ్ళని చూసా. అందుకే మిత్రులారా, మీ అందరికి ఒక విషయం చెప్పాలని వచ్చా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అనుభవజ్ఞులు, తాతకు దగ్గులు నేను నేర్పలేను, కానీ ఒక విషయం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. మనం ఉన్నన్నాళ్ళు, మనం కలిసి ఉన్నన్నాళ్ళు, మనం కలుపుకుంటూ ఉన్నన్నాళ్ళు, మనం అందరం కలిసి ఉమ్మడిగా తింటున్న నాళ్ళు, ఉమ్మడిగా కలిసి ఆరోగ్యాల గురించి, జీవితాల గురించి, భవిష్యత్తు గురించి, చదువుల గురించి మనం మాట్లాడుకుని, కలుసుకొని, కలుపుకుంటూ, మనమందరం ఒకటిని చెప్పుకుంటూ
ఒక మాట ద్వారా ధైర్యాన్ని, ప్రేమని, బలాన్ని, బలగాన్ని ఇవ్వమని, అలాంటి స్నేహాన్ని, అలాంటి స్నేహితుల్ని కలుసుకుంటూ ఉండమని, అలాంటి చుట్టాలని, అలాంటి బంధువుల్ని పెంచుకుంటూ ఉండమని. ఇలాంటి జీవితం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు కాబట్టి అలాంటి గొప్ప బంధాన్ని మనకు మాత్రమే కలుసుకొని బతికే అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రకృతికి మనం రుణపడి ఉంటూ అందరం ఉమ్మడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈసారి అణువంత శబ్దంతో వచ్చాను, నెక్స్ట్ టైం అణుయుద్ధంతో వస్తాను. ధన్యవాదములు. ఫెంటాస్టిక్. గట్టిగా చెప్పట్లు భీమ్స్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. అండ్ ఎస్, మీ సినిమాల కోసం, మీ మ్యూజిక్ కోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాము. నెక్స్ట్ టైం ఇలాంటిది కాదు, మీ గ్యాంగ్ అంతా, మీ సెటప్ అంతా అదిరిపోయే పాటలతో ఇక్కడ మా యూస్ అదిరిపోవాలి. ఏమంటారు? మాటిస్తున్నారా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ స్వాతిరెడ్డి గారు. మరి ఎస్ భీమ్స్ గారు, ఒక్కసారి మా ప్రెసిడెంట్ జయంత్ గారి చేతుల మీదగా ఆట తరపు నుంచి మీకు ఒక చిన్న సత్కారం. Like Pattabi Boinpalli, who did so much work to bring him here. Please come on to the stage. And Sainath Boipalli, Sainath, please come on to the stage to honor Beams Garu for all his achievements in the life. Sridhar, convener, please come on to the stage. Yeah. Sainath Unnara? Okay, please come. Yeah. Thank you so much, Beams Garu. Thank you so much for coming to Aata Convention. And yes, wishing marinni Aata Conventions lo mimmalni చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, thank you so much జయంత్ గారికి. Thank you so much to all of you. Thank you, sir. Yes. థ్యాంక్ యూ జయంత్ గారు, థ్యాంక్ యూ భీమ్స్ గారు. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని మీరు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ఆట